ఇవాళ మిస్సమ్మ అయితే పిల్లలందరినీ అక్కున చేర్చుకొని ఎంత సంతోషపడద్దో, ఆ సీన్ ఎంత బావుంటదో ఇంకసలు ఏం జరిగిందో అయితే చూద్దామనమాట. ఇంకా మనోహరి ప్రిన్సిపల్ మేడం ఇద్దరు అయితే సీసీ కెమెరాల్లో అయితే పిల్లలందరూ ఎవరికి ఓటింగ్ ఏస్తున్నారో చూస్తూ ఉంటారనమాట. ఇంక పిల్లలందరూ బంటికే ఓటేస్తూ ఉంటారు. స్టార్టింగ్‌లో అయితే మేడం చూసారా పిల్లలందరూ బంటికే ఓటేస్తున్నారు. బంటినే గెలుస్తాడు, ఆనంద్ ఓడిపోతాడు అనేసి మనోహరి అయితే చెప్తూ ఉంటదనమాట. ఈలోపు వార్డెన్ సరస్వతి మేడం అయితే ఇంకా స్కూల్లోకైతే వస్తదనమాట. అంజలి ఆవిడని చూసేసి ఆవిడ దగ్గరికెళ్ళిద్దనమాట. "మేడం మీరు సరస్వతి వార్డెన్ మేడం కదా! ఇక్కడికెందుకొచ్చారు?" "నేను అరుంధతిని మేడం" అనేసి అంజలి చెప్పిద్దనమాట. అంటే ఆరు ఆత్మ అయితే అంజలిలో ఉందనమాట. "ఏంటి మీరు అరుంధతి" అనేసి వార్డెన్ మేడం అంటూ ఉంటదనమాట. "అదే మేడం నేను అంజలిని మేడం ఇంకా అరుంధతి గారి కూతురిని" అనేసి ఇంకా అంజు చెప్తూ ఉంటదనమాట. "అవునమ్మా మీ పిన్ని బాగి ఎక్కడుంది? నేను తనతో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి" అనేసి వార్డెన్ మేడం అంటూ ఉంటదనమాట. "అవునా నేను తీసుకెళ్తాను రండి మేడం" అనేసి అంజు ఆవిడని తీసుకెళ్తూ ఉంటదనమాట. అయ్యయ్యో! అసలైతే ఇంక మనోహరి ఇక్కడే ఉందే వార్డెన్ మేడం చూస్తే ఇంకా చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది అనేసి ఇంకా అంజులో ఉన్న ఆరు ఆత్మ అనుకుంటూ ఉంటదనమాట. ఇంకో పక్క మనోహరి అయితే సీసీ కెమెరాల్లో అయితే అంజలి వార్డెన్ మేడంని అయితే తీసుకొస్తూ ఉండడం అయితే గమనించేసి టెన్షన్ పడిద్దనమాట. ఇంక వెంటనే మనోహరి అయితే లేచేసి ఇంకా ఈ వార్డెన్ మేడం దగ్గరికి వస్తూ ఉంటే వార్డెన్ మేడం అయితే మనోహర్‌ని చూసి ఇంకా పరిగెత్తుతూ ఉంటదనమాట. అంజలి కూడా గబగబా బాగి దగ్గరికెళ్ళిపోయి ఇంకా మిస్సమ్మ నిన్ను కలవడానికి వార్డెన్ సరస్వతి మేడం వచ్చింది. నీతో ఏదో చెప్పాలంట. అక్కడైతే ఉన్నారు ఇంకా మనోహరి ఆంటీని చూసి పరిగెత్తుకుంటూ బయటికి కూడా వెళ్ళిపోయారు మిస్సమ్మ. నువ్వు త్వరగా ఎళ్ళు అనేసి ఇంకా అంజు చెప్పిద్దనమాట. వెంటనే బాగి అయితే ఇంకా వార్డెన్ మేడంని చూసేసి వార్డెన్ మేడం వెనక పరిగెత్తిద్ది. ఇంకా మనోహరి కూడా వార్డెన్‌ని పట్టుకోవాలని పరిగెత్తిద్దనమాట. ఇంకా వార్డెన్ మేడం ఎలాగోలా తప్పించుకొని మనోహరి కంట పడకుండా అయితే ఇంకా ఆ స్కూల్లో నుంచి బయటపడి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా మన మిస్సమ్మ అయితే మనోహరి దగ్గరకొచ్చేసి, "మనోహరి నువ్వెవరి కోసం వెతుకుతున్నావు? వార్డెన్ సరస్వతి మేడం గారి గురించే కదా వెతుకుతున్నావు" అనేసి పాగి అంటదనమాట. "నేనెవరి కోసం వెతకట్లేదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఈ ఎలక్షన్స్ కోసం వచ్చాను, ఆనంద్ గెలుపు కోసం వచ్చానని" చెప్పేసి మనోహరి తప్పించుకొని వెళ్ళిద్దనమాట. ఇంకో పక్క అయితే ఓటింగ్ అంతా కంప్లీట్ అయిద్దనమాట. ప్రిన్సిపల్ మేడం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తనమాట. బంటి మీద భారీ మెజారిటీతో ఆనంద్ అయితే ఇంకా ఎలక్షన్స్‌లో గెలిచాడు అనేసి ఇంకా ప్రిన్సిపల్ మేడం చెప్పగానే బాగి ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో, ఇంకా పిల్లలందరినీ అక్కున చేర్చుకొని ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో ఆనంద్ ఈ ఎలక్షన్స్‌లో గెలిచాడని. ఇంకా పిల్లలు భాగ్య అందరూ ఇంటికొచ్చేస్తారనమాట. "ఏవండీ ఇంకా వార్డెన్ సరస్వతి మేడం నన్ను కలవడానికి స్కూల్‌కొచ్చిందంటండి. అంజలి చెప్పింది. అసలు ఆ మేడం నన్ను కలవకుండానే వెళ్ళిపోయింది" అనేసి భాగ్య అయితే అమర్‌కి చెప్తూ ఉంటది. "అవునా? అసలైతే నీతో ఏం మాట్లాడాలనుకుని ఉంటది? నా దగ్గరికి రావచ్చు కదా డైరెక్ట్‌గా. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటానులే" అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ మనోహరి కూడా చిత్ర దగ్గర అయితే చెప్తూ ఉంటది. "చిత్ర వార్డెన్ సరస్వతి మేడం అయితే ఇంకా ఇవాళ స్కూల్‌కొచ్చింది. ఇంక నా గురించి చెప్పడానికే వచ్చుంటది. ఆ వార్డెన్ మేడం గాని కనిపిస్తే చంపి పడేస్తాను" అనేసి మనోహరి అంటదనమాట. "అవును మనోహరి ఆ వార్డెన్ మేడం గాని అమర్ బావకైతే నీ గురించి నిజం చెప్పేస్తే అమర్ బావ గారు నిన్ను బతకనివ్వరు" అనేసి చిత్ర కూడా అంటూ ఉంటదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.